వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 50,000 ఎకరాలలో రైతులు సుబాబుల్ సాగు చేస్తున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సుబాబుల్ సాగు ఎక్కువ. ఈ ప్రాంతాల్లో మెట్ట భూమి అధికం. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా వీరికి నీరు అందదు. అందుకే సుబాబుల్ సాగుపై ఎక్కువగా ఆధారపడతారు రైతులు. ఒకప్పుడు బాగానే లాభాలు ఆర్జించినా ప్రస్తుతం గిట్టుబాటు కరువైంది. కంపెనీలు సరైన ధరలు ఇచ్చినప్పటికీ మధ్య దళారీలు రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుబాబుల్ రైతుల కష్టాలపై విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి యాకూబ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం నందిగామలో ఉన్నాము. ఇక్కడ సుబాబుల రైతుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి గిట్టుబాటు ధర దొరుకుతుందా లేదా అనేది కూడా ఇక్కడ రైతు సంఘ నాయకులు కొంతమంది ఉన్నారు. రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్గా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా సుబాబులకి సంబంధించి ఎన్ని ఎకరాల్లో ఇక్కడ ఈ సుబాబుల్ పంట ఉంది? మీరు గత 75 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు అత్యంత రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఇది పాలకుల నిర్లక్ష్యానికి గురి చేయబడిన ప్రాంతం. ఇది కారణం ఏమంటే, ఒక పక్క కృష్ణానది, ఒక పక్క మునేరు, ఒక పక్క పాలేరు, ఈ 3 వాటర్ రిసోర్స్ మధ్య ఉన్నటువంటి ఈ ల్యాండ్ చాలా ఫెర్టిలిటీ ల్యాండ్, అద్భుతమైనటువంటి శక్తివంతమైన ల్యాండ్. కానీ సాగునీరు వసతులు లేక ప్రతి మిర్చి పంటలలో నష్టాలు రావటం, ఆత్మహత్యలు చేసుకోవటం మూలాన గత 30 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ముప్పాళ్ల గ్రామంలో ఈ సుబాబులు, జామాయిల పంటను సాగు చేయటం మొదలుపెట్టారు. ఈ సుబాబులు పంట మూలాన ఈ పంట వేసుకున్నట్లయితే మొదటి సంవత్సరము కొంత వర్క్ ఉంటుంది. ఆ పంట దున్నటము, మొక్కలు వేసుకోవటము, దానిని కాపాడటం. ఆ తర్వాత ఈ పంట ప్రతి 3 సంవత్సరాలకి హార్వెస్టింగ్ వస్తుంది. ఈ పంట ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకు వస్తుంది, మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ వస్తుంది. అట్లాగా 30 సంవత్సరాల వరకు కూడాను ఈ పంటని మనము మొదటిసారి ఎప్పుడైతే వేసామో అట్లా 30 సంవత్సరాల వరకు దీన్ని ఉంచుకోవచ్చు. దీన్ని ఏమి మళ్ళా మిగతా పంటలాగా దీన్ని ప్రతి సంవత్సరం దున్నటము, మొక్క వేసుకోవటము, విత్తనం వేసుకోవటము, కలుపు తీయటము, మందులు వేసుకోవటం ఇట్లాంటివి ఏమి ఉండదు. ఒక్కసారి కనుక వేసినట్లయితే 30 సంవత్సరాల వరకు ఈ పంట ప్రతి 3 సంవత్సరాలకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా లాభదాయకమైన పంట. ఈ పంటను పేపర్ పరిశ్రమల వారు ముడి కలపగా, ముడి గుజ్జుగా పల్పు తయారు చేసుకొని పేపర్ను తయారు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో ఐటీసీ, తెలుగు రాష్ట్రాల్లో ఐటీసీ భద్రాచలం, రాజమండ్రి ఏపీ పేపర్ మిల్లు, అలాగే పక్క రాష్ట్రాల్లో కాగజ్ నగర్, బల్లార్షా, ఇంకా పక్క రాష్ట్రాల్లో జేకే పేపర్ మిల్, అలాగే కర్ణాటకలోకి వచ్చేసరికి వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్, అలాగే తమిళనాడులో వచ్చేసరికి సత్యసాయి పేపర్ మిల్. ఇలా మన దేశంలో 300 పైగా పేపర్ మిల్లులు ఉన్నాయి. ఈ పేపర్ మిల్లులు ఈ యొక్క వుడ్ని కలెక్ట్ చేసుకొని వారు పేపర్ గుజ్జుని తోటి పేపర్ని తయారు చేస్తూ ఉంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రస్తుతం ఇక్కడ ఎన్ని ఎకరాల్లో ఈ పంట సాగుతుంది? నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఈ చెప్పాను కదా, సాగునీరు ఇది లేకపోవడంలో ఈ పంట వేశారు. దాదాపుగా 60-70 వేల ఎకరాలలో ఈ పంట ఉంటుందండి. 60,000 ఎకరాల్లో పంట సాగించిన దానికి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా సుమారుగా 10 నుండి 15 కంపెనీలు ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఆ కంపెనీలు స్వయంగా ఇక్కడికి వస్తాయా, లేదంటే మీరు ఇక్కడ నుండి మధ్యవర్తి ద్వారా, దళారుల ద్వారా పంపించే ఏర్పాటు చేస్తున్నారా? అంటే ఈ పేపర్ కంపెనీలు అందరూ కూడా ఏం చేస్తారంటే వుడ్ సప్లయర్స్ని టెండర్కి పిలుస్తారు. టెండర్కి పిలిచినప్పుడు వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఇగో మార్కెట్, ఇగో ఇంత ప్రైస్కి కంపెనీకి సప్లై చేయాలని వాళ్ళు చెప్తారు. ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రైతుల దగ్గర పంట కొంటారు. వాళ్ళ యొక్క ఖర్చు, కంపెనీ ఇచ్చే రేట్లో నుంచి ఖర్చులన్నీ తీసేసేసి అతను సర్వీస్ ఛార్జీ పక్కన పెట్టుకొని మిగతాది మొత్తం కూడాను రైతులకి చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ పేపర్ కంపెనీలు పర్మిషన్ ఇచ్చిన వారి ద్వారానే పేపర్ ఈ వుడ్ అనేది వెళుతూ ఉంటుంది అనమాట. ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ అంటే ఎటువంటి వాళ్ళకి ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఏ ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇస్తారు?
అంటే వాట్ అంటే ఇట్ డిపెండ్ అపాన్ ద కెపాసిటీ. ఇప్పుడు సప్లై చేస్తా అన్నాడు, ఆ సప్లై చేసేవాడి యొక్క హిస్టరీ కూడా పేపర్ కంపెనీది అబ్జర్వ్ చేస్తుంది. వాడు సప్లై చేయలేదు అనుకోండి, కంపెనీ మొత్తం ఆగిపోతుంది, అక్కడ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి అతని కెపాసిటీ ఉందా, అతనికి ట్రాక్టర్ ఉందా, హార్వెస్టింగ్ గ్యాంగ్ ఉందా, లారీ ఉందా, ఇవన్నీ కూడాను ఎస్టిమేట్ చేసుకుని అలాగే అతని చేతిలో రైతులు ఉన్నారా, ఇవన్నీ కూడా బేరీస్ చేసుకుని అతనికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇన్ని వేల ఎకరాల్లో పంట పండిస్తున్నారు, కానీ వాళ్ళకి గత కొద్ది సంవత్సరాలుగా సరైన ఆ, రైతుకి రావాల్సిన ధర రావట్లేదని కూడా ఒక వాదన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల క్రితము టన్ను కేవలం 1000 రూపాయలు, 1200, 1300, 1500కే కొన్నారు. అంతకుముందు 4000 రూపాయల చిల్లర దాకా కొన్నారు. ఆ తర్వాత 5-6 సంవత్సరాలు తగ్గుకుంటూ వచ్చి 1000 రూపాయలకి వచ్చేసింది. డిపెండ్ అపాన్ ద మార్కెట్ అంటే డిమాండ్ అండ్ సప్లై. అయితే గత 3 సంవత్సరాలు 2021 సంవత్సరంలో టన్ను 1000 రూపాయలకి 1200కే కొన్నారు. ఆ టైంలో నేను సుబాబుల్ని హార్వెస్ట్ చేస్తే ఈ సప్లైదారుడు టన్ను 1300 రూపాయలు ఇచ్చారు. ఆ క్రమంలో మేమందరం మా ఊరి గ్రామ రైతులందరం కలిసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అదే వెస్ట్వుడ్ FPO. దాని ద్వారా మేము ఐటీసీ కంపెనీ టాప్ బ్రాస్ సునీల్ పాండే గారు, వడ్రాజ్ కులకర్ణి గారు, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళతోటి మేము మాట్లాడి రైతులు పడుతున్న బాధల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు గుంటూరు రమ్మని చెప్పారు మాకు. నేను గుంటూరు 10 మంది రైతులతో తీసుకుని వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మాకు పర్మిట్ ఆర్డర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో మా గ్రామంలో సుబాబుల్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో మిగతా సప్లైదారులు టన్ను 1200, 1400 ఇస్తుంటే మేము బండిపాలెంలో జవాది చెన్నయ్య రైతుకి 2100 రూపాయలు ఇచ్చాము. బయట సప్లైదారులు 1300 ఇస్తే మేము 2100 రూపాయలు ఇచ్చాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను సుబాబుల ధరలు చాలా చక్కగా చాలా వెల్కమ్ సిచ్యువేషన్ ఇది. చివరిగా చెప్పండి, ఇప్పుడు మీకు కీలకంగా ఇక్కడ ఉన్న డిమాండ్ ఏంటి, అసలు మీకు ఎలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ రైతులు కానివ్వండి, ఇంకా ఉత్పత్తి పెంచడంలో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి గిట్టుబాటు ధరలో రావడంలో కానివ్వండి, ఇక్కడ ఏమైనా కీలకమైన డిమాండ్ ఏమైనా ఉందా? ఓకే, ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే సుబాబులు, జామాయిల ధరలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. 1500 నుంచి పోయిన నెల వరకు కూడా 6000 ముడి సుబాబులు 6000 రూపాయలకి తీసుకున్నారు టన్ను. అయితే ఈ నెలలో కొంత పెరిగిన ధర కొంత తగ్గింది, 5000 రూపాయలకి వచ్చింది. ఈ 5000 రూపాయలు కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రైస్, ఇది దీంట్లో అనుమానం ఏమి లేదు. అయితే ఈ 3 ఏళ్ల నుండి సుబాబుల ధర, జామాయిల ధర బాగుండటంతో కొంత సాగు పెరిగిన మాట వాస్తవమే. మరి మిగతా పంటలన్నీ కూడా చాలా లాస్ వస్తున్నాయి, అసలు ఏమీ పండటం లేదు, పురుగులు ఇవన్నీ కూడా దండకలు వస్తున్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాస్త కూస్తో బాగున్న పంట ఏమిటి అంటే సుబాబులు, జామాయిలే. కాబట్టి సాగు పెరిగింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో సప్లై పెరుగుతుంది, దానికి తగ్గట్టుగానే డిమాండ్ కూడా తగ్గుతుంది. మేమందరం కోరుకునేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఇక్కడ పెద్దవరంలో అటవీ భూములు ఉన్నాయండి. అక్కడ అటవీ భూములు ఉన్నాయి, కృష్ణానది ఉంది, పవర్ ఉంది. అక్కడ ఒక పేపర్ ఇండస్ట్రీ వస్తే ఈ ప్రాంత రైతులందరికీ కూడాను మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు. అయితే ఈ ఇండస్ట్రీ కూడా PPP మోడ్లో ఎస్టాబ్లిష్ చేయాలి, రైతులు దాంట్లో భాగస్వాములు అవ్వాలి. వాళ్ళు రా మెటీరియల్ సప్లై చేస్తారు, ప్రభుత్వం ఏమో భూమి ఇవ్వాలి, నీరు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, పెట్టుబడిదారుడు పెట్టుబడి ఇక్కడ పెట్టాలి. ఈ ముగ్గురు సమక్షంలో ఒక సంఘంగా, ఒక సొసైటీగా ఈ కంపెనీని నడిపితే రైతులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంతం యొక్క రైతుల యొక్క భావన. ఏం సార్, ఎలా ఉంది గిట్టుబాటు ధర ఏమైనా ఉందా, లేదంటే ఏంటి పరిస్థితి? ముందుగా iNews వారికి వారికి ఎంతో కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మొన్ననే ఇట్లా రేటు తగ్గుతున్న ఒక సంఘం, రైతు సంఘం ఏర్పడదామని నిర్ణయం తీసుకొని ఊళ్ళో కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది. అట్నే ప్రత్యేకంగా మీరు మా బాధలు వినటానికి మీరు మా ఊరే వచ్చి ఈ FPO కాటా కాడ మీరు
మా సమస్యలు వినటానికి వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అయ్యా, మా ఏరియాలో గత 5-6 సంవత్సరాల నాడు ఇలానే విత్తనాలు ఇచ్చి వారు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఏకమైపోయి ఒక ట్రిక్ చేస్తారు. తొలకరిచ్చిన కాడ నుంచి జూన్, జూలై, ఆగస్టు దాకా వాళ్ళు వర్షాలు పోయిన దాకా రేటు పెంచుతారు. పెంచి విత్తనాలు వేపిస్తారు. వేపించి మళ్ళీ ఆగస్టు, నవంబర్, డిసెంబర్ కాడ నుంచి రేటు తగ్గిస్తారు. మరి ఈ రకంగా తగ్గించి మరి రైతుల్ని దగా చేసి విత్తనాలు ఇచ్చి మరి ఇట్లా వచ్చి ప్రస్తుతానికి 6,500 నడిచిన కర్ర నెల రోజుల్లో 5,000కి వచ్చింది. మరి ఇది ఏంటంటే మీరు కనుక ఇదంటే మేము దిగుమతి చేసుకుంటాం, పలుపు దిగుమతి చేసుకుంటాం, నా పొట్టోడు ఎవడని అడిగితే పలుపు దిగుమతి చేసుకుంటాం అంటున్నారు. మరి నేను కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఏ పలుపు దిగుమతి చేసుకున్నా ఏం చేసుకున్నా మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మా బాధ ఇదయ్యా, మమ్మల్ని ఇలా మోసం చేశారంటే నీ పలుపు దిగుమతి చేసుకోనీరు, నువ్వు ఏమీ చేయలేవు. ఒకటి చెప్పండి, ఇది సుబాబులకి సంబంధించి అసలు ఎన్ని సంవత్సరాల పంట, ఇది ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళ కోత దశకి వస్తుందంటే ఏం చెప్పు? అయ్యా, సుబాబులు పంట 1 సంవత్సరం వేస్తే 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు కటింగ్ వస్తుంది. 30 సంవత్సరాల పాటు ఉంటుంది. అది 30 సంవత్సరాల పాటు ఉంటుంది. మరి దానికి ఇక్కడ ఇందాక మా రమేష్ చెప్పినట్టు ఇది మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి అందరూ కూడా ఈ పంట వైపే మళ్ళారు. 30 సంవత్సరాలు ఉంటుందయ్యా. ఇప్పుడు మేజర్గా మీ డిమాండ్ ఏంటి? అసలు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? ఒక పక్కన కంపెనీలు మోసం చేస్తున్నాయా, లేదంటే ఇక్కడ మధ్యలో ఇంకెవరైనా మోసం చేస్తున్నారు? ఖచ్చితంగా కంపెనీలు మోసం అయితే ఏమీ లేదండి. కంపెనీలు కూడా మా రైతు సంఘాల ప్రతినిధులు అడుగుతున్నారు, మేమైతే రేటు తగ్గట్లేదు అంటున్నారు. ఇక్కడ ఉన్న బ్రోకర్స్ ఉన్నోళ్ళు మాత్రమే అంతా ఏకమైపోయి వాళ్ళు ఒక మాట మాట్లాడుకొని రైతుల్ని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఏంటంటే ఈ వారంలో 200 తగ్గించి వచ్చే వారంలో 500 తగ్గిస్తున్నారు. మరి ఆ ఉద్దేశంతో ఇక్కడ సాహసం చేసి మా వాళ్ళు కష్టపడి ఒక ఎఫ్ఈఓ తెచ్చారు. ఇదే కాటాలో ఇదే స్థలంలో పెట్టారు. మరి అంతకుముందు 1,000-1,500 ఉన్న కర్రని మరి 4,000 అమ్మింది అంతకుముందు కూడా. మేము ఎందుకంటే ఒకసారి మేము గుంటూరులో మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కంపెనీ వారు, అందరితో నాయకులు, రాజకీయ నాయకులతో. కాకపోతే ఇదే మాట శివాజీ గారు కూడా చెప్పారు, మీరు ఈ రకం కనుక చేస్తే చాలా ఇబ్బంది పడతారు. కర్ర పీకేశాక అన్నాక 1,000 రూపాయలు, ఆ రోజు 1,000-1,500 ఉన్న కర్రని 2,500 చేశారు. అయితే ఇటువంటి ఎఫ్ఈఓలు మాకు ఇంకా సంఘాల ద్వారాగా మీకు ఏర్పాటు చేసి యార్డు ద్వారాగా కర్ర కొంటే ఇబ్బంది లేదు. మీరే ఒక సొసైటీగా ఏర్పడు అందరు రైతులతో ఈ మండలాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న మండలాలతో అందరితో కలిసి ఒక సొసైటీగా మీరే ఏర్పాటు అవ్వచ్చు కదా? సొసైటీగా ఇదే ఎఫ్ఈఓకి నానా ఇబ్బందులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఇవాళ మార్కెట్ రేట్ మీద పోతే పైనీళ్ళు 1,00,000-2 లక్షలు అంటాం. ఇసుమంటి ఎఫ్ఈఓకే 200 రూపాయలు పెంచేస్తాం, 100 రూపాయలు పెంచేస్తాం అని చెప్పి ఇట్లా గవర్నమెంట్ ద్వారాగా మేము ఎఫ్ఈఓ ఏర్పాటు చేస్తే అనేక సంఘాలు అందరం కూర్చొని మాటలు చెప్తే ఇసుమంటి ఎఫ్ఈఓనే బెదిరించి అయినా మేమందరం ఏకమై ఎఫ్ఈఓని ముందుకు నడిపించుకున్నందుకు రోజుకు 5-6 లారీలు అవుతున్నాయి. మరి సంఘాలుగా ఏర్పడతాం, దానికి ట్రబుల్ లేదు. బాబు గారు కూడా చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది మీరు సంఘాలుగా ఉంటే ఏదైనా చేసుకుంటామని. కానీ అన్నిటికీ బోర్డులు ఉన్నాయి, మీ సుబాబులకు కూడా బోర్డు ఏర్పడాలని డిమాండ్ ఏమైనా ఉందా? అవును, అదేనయ్యా మేము కోరుకునేది అదే. మాకు అన్ని బోర్డులు ఉన్నాయి. ఇసుమంటి ఒడిదుడుకులు రాకుండా ఉండటానికే మరి బోర్డు పెట్టమని మేము అనేక సార్లు చెప్తున్నాం. రేపు కూడా మేము కూడా ఒక రికమెండేషన్ ప్రభుత్వానికి ఇస్తాం. ఒక బోర్డు ఏర్పాటు చేసి రైతు సంఘాల ద్వారాగా యార్డు ద్వారాగా కొనాలని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? అసలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ముందుగా రైతులకి సంబంధించి ఎటువంటి ధర ఉంటే బాగుంటుంది, మీ గిట్టుబాటు ధర ఇంత అని ఎలా నిర్ణయించాలంటే ఇప్పుడు మేము గిట్టుబాటు ధర ఎందుకు అడుగుతున్నామంటే 6,500 కొన్నారండి మధ్యదాకా. మా గిట్టుబాటు ధర 6,000 ఈ మంది మేము అడుగుతున్నాం. పేపర్ రేటు పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. పేపర్ రేటు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మరి మా రైతులు ఎంత అన్యాయంగా అవపడుతున్నా, నువ్వు కొనే సరుకు మీద ఏ సరుకు మీద కొంటూనే ఉన్నావు కదా, మేమంత అన్యాయంగా అవపడుతున్నాం. అందుకని మేమేమంటున్నాం అంటే ఒక బోర్డు పెట్టి మద్దతు ధర ప్రకటించమని ప్రభుత్వానికి మేము నివేదించాలని కోరుకుంటున్నాం.
మీరు చెప్పండి, అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుబాబు రైతు ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? స్వభావుల రైతు ఏ విధంగా ఉండేది ఏముంది, 3 సంవత్సరాలకు వచ్చే పంటది గిట్టుబాటు ధర. ఇప్పుడు ఆవులు కోతులు కూడా ఆగం చేస్తున్నాయి, గిట్టుబాటు ధర లేదు. దళారులు వ్యాపారస్తులు గత 10 సంవత్సరాలుగా బాగా బలపడ్డారు, రైతును దోచుకుంటున్నారు. దీంతో రైతులు ఏం చేయలేకపోతున్నారు, నాయకులు ఏం చేయలేకపోతున్నారు. 1995లో దేవుని వెంకటరమణ గారు వచ్చిండు, అన్నీ బాగానే నడిచినాయి. అటువంటి నాయకుడు లేకపోవడం మాకు ఈ శని పెట్టింది. అందుకని ప్రతి వాడు ఆడుకుంటున్నారు ఇప్పుడు నందిగామ నియోజకవర్గాన్ని. ఆయన ఉన్న నాళ్ళు ఎవడు కదిలాల. మందు కట్టల కాడ నుంచి పురుగు మందుల కాడ నుంచి దళారీ వ్యవస్థ మొత్తం అణిగిపడింది. ఇవాళ ప్రతి వాడు దళారీలు వ్యాపారస్తులు బలపడ్డారు, రైతును దోసుకుంటున్నారు. ముఖ్యంగా జరిగేది ఇదే, రైతుకు న్యాయం లేదు ఎక్కడ. అంటే నందిగామే కాదు, జగ్గేపేటలో కూడా సుబాబులకు సంబంధించి ఎక్కువ ముందు నందిగామ నియోజకవర్గంలో ఏది జరిగితేనే రాష్ట్రం మొత్తం మారిద్ది. దరిద్రం అంతా మా నందిగామలోనే ఉంది. ఇక్కడ వ్యాపారస్తులు ఈ దళారులే రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. అది సరే నాయకత్వం లేకపోవడం వల్ల. అదే రమణ గారు ఉంటే మాకు ఈ కరం పట్టేది కాదు. రైతుకి ఏ అవసరం వచ్చినా ఎమ్మటే మాకు పని అయిపోయేది. అటువంటి నాయకుడు రాలా. 72 నుంచి వచ్చిన నాయకులు రమణ గారు వచ్చాకనే మారిపోయింది. రమణ గారు లేకపోవడం మాకు ఈ నాయకులు ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. తర్వాత మధ్యలో ఆయన కొలుసు పార్థసారథి గారు ఒకసారి వచ్చిండు, ఆయనకు మంత్రి, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి. మాకు ఇక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్ రావు గారు. మేము ఆయన అడగడం ఇది, మేము ఆ మాట చెప్పాం. నేను రమణ గారితో పాటు పోటీగా అమ్మేస్తా రేటు, దళారీ మొత్తం తొక్కేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన యార్డు చైర్మన్గా రాఘవరావు గారు వచ్చిండు. రైతుకు న్యాయం జరిగింది, పేదవాడికి కానీ మంచివాడికి కానీ ఏదైనా. ఆ స్థాయి నాయకుడు లేకపోవడం ఇవన్నీ లోపాలండి. రమణ గారు నాయకుడు నందిగామ లేకపోవడం మాకు ఈ దరిద్రం. అది నాయకత్వ లోపం ఏమీ లేదు. మొత్తం మాటింటి వ్యవస్థ బలపడింది. దళారులు వ్యాపారస్తులు మొత్తం శాసిస్తున్నారు, అందరూ వెనక్కిపోతున్నారు. ఎవడేది మాట్లాడినా నాయకత్వం సరిగా ఉంటే మొత్తం మాటింటాయి. అసలు ఇప్పుడు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇదే, నాయకుల్లో చిత్తశుద్ధి లేదు, పనిచేయట్లా. ప్రభుత్వమే లోపం. లేకపోతే ఎందుకు ఇప్పుడు దొంగలు బలపడటానికి కారణం ఏంది? ప్రభుత్వ లోపమే. ప్రభుత్వ లోపమేనండి, ప్రభుత్వ లోపమే, గవర్నమెంట్ లోపమే. వాళ్ళు ఎవరు వెనక శాస్త్రం ఉండేది. రాజుగారు పాలు పోయమంటే మొత్తం ఎవరికి వాళ్ళే మాది చెంబిడ దాంట్లో అన్నట్టుగా ఎవరు కూడా తప్పుకుంటున్నారు. రైతు నాశనం అయిపోతుండు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేదా? ఎమ్మెల్యే దృష్టికి మేము చేసపోయేది ఏందండి? ఓట్ల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలియదా ఏందండి? రమణ గారి దృష్టికి ఎవరు ఆయనే వచ్చేవాడు వాళ్ళ అమ్మడి మీకేం జరుగుతుంది అన్యాయం అని. ఇవాళ వచ్చి అడిగేవాళ్ళు లేడు. మేము చేసపోవడం ఏందండి? ఎమ్మెల్యేకి మేము ఎందుకు వేసాం ఓట్లు, ఎందుకు గెలిపించాం? వాళ్ళే రావాలా? రైతు సమస్యలు ఏంది, రైతు బాధ్యత ఏంది, రైతుకి ఏం చేయాలని వాళ్ళు రావాలిగా. రైతు ఏం చేస్తారండి? లేకపోతే గొడ్లకు పోవాలా, అరక్క పోవాలా, చేనికి కావిలి పోవాలి. రైతు ఏం చేస్తారండి? రైతుకు చేయాల్సింది నాయకత్వమే, నాయకులే చేయాలి. రైతులు ఏం చేయలేరు, వీళ్ళు సమితి పెట్టలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళ వాళ్ళు ఏమీ కాదు, వచ్చిన కాడికి అమ్ముకుంటారు, మూలలు కూర్చుంటారు. ప్రభుత్వం డిమాండ్ ఇదే, నాయకత్వ లోపమే. దళారీ వ్యవస్థ బలపడింది. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇదా ఈ పైరేసా? పైరు 35 సంవత్సరాలు అవుతుంది. మేము 35 సంవత్సరాలు బట్టి ఎలా ఉంది బాబా అప్పటికి ఇప్పటికి? ఇప్పటికి ఇవాళ న్యాయం జరగట్లే రైతుకి. ఇక్కడ ఎక్కువ రైతులు సుబాబులు వేశారు. ఇక్కడ ఏటువంటి ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ ఒక పేపర్ మిల్లు పెడితే ఖర్చు తక్కువతోటి కంపెనీ వాళ్ళకు కూడా పైన అవుద్ది, నీరుంది, అన్నీ ఉన్నాయి. ఈ సుబాబులు ముందు ఇక్కడ నందిగామ వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మీకున్న అవగాహన బట్టి ఆయాల ఫస్ట్ 350 రూపాయలే అమ్మా నేను. ఆయాల బాగానే గిట్టుబాటు అయింది ఆ రోజుల్లో ఆ రేటుకి. ఈ రోజుల్లో ఈ రేటుకి 6000 పైన అమ్మితేనే గిట్టుద్ది. నెల రోజుల కింద రసీదు కూడా చూపించగలను. 6200 ఇచ్చారు. 35 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ చేను 30 టన్నులు కావాల్సింది 2 ఎకరాలు 33 టన్నులు అయింది. అందువల్ల గిట్టదేక ఈ రేటు 6000కి తగ్గకుండా అమ్మితేనే రైతుకు గిట్టుద్ది. ఇప్పుడు మళ్ళీ 5000 చేసేసారండి. చేశారు, ఎవరో కాదు, మా ఊరోళ్ళే. బోకర్లంతా మా ఊరోళ్ళే. రావూరు రవి గారు, వనంచి లక్ష్మణ గారు, నల్లాని సాంబశివ గారు, ముగ్గురు ఈ ఊరోళ్ళే. ఆర్సీఐది గారు ఈ ముగ్గురే రైతుల్ని. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి చెప్పండి? ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ద్వారా ప్రభుత్వం పట్టించుకొని ఒక రేట్ నిర్ణయించి కంపెనీ వాళ్ళు చెడిపోకుండా, రైతు చెడిపోకుండా ఆలోచించి ఒక రేట్ నిర్ణయించి మార్కెట్ యార్డ్ ద్వారా అమ్మించగలిగితే
రైతుకు న్యాయం జరుగుద్ది. ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 50,000 హెక్టార్లకు పైచిలకు సుబాబు పంట కొనసాగుతున్నారు. కానీ వాళ్ళ సమస్యలు మటుకి గత 10 ఏళ్లగా వాళ్ళ సమస్యలు అలాగే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి రైతు సంఘాల నాయకులు గత 10 ఏళ్లగా పోరాటాలు చేస్తున్నారు. దాని మీద ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుబాబుల పంటకు సంబంధించి రైతులకు గిట్టుబాటు ధర కూడా అందట్లేదు అనేది ఒక ఆరోపణ. అది ఎలాగా అసలు? అవునండి. ఈ రోజున సుబాబుల్ రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం యొక్క మార్కెటింగ్ యార్డు జోక్యం లేకపోవడంతో రైతులకి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో సుబాబులు కొనుగోళ్లు అమ్మకాలన్నీ మార్కెటింగ్ యార్డు ద్వారా జరిగాయి. రైతుకు ప్రైస్ గ్యారంటీ కానీ ధర గ్యారంటీ కానీ ఉండేది. కానీ ఇటీవల కాలంలో ట్రేడింగ్ లైసెన్సులు ఇచ్చి మొత్తం ఏంటంటే సుబాబులు వ్యవస్థని వ్యాపారులు పరం చేశారు. దాంతో రైతుకి గ్యారంటీ లేకుండా పోయింది. గత 3 నెలల క్రితం 6,000 నుంచి 6,200 కొన్న టన్ను ధర ఈ రోజున 5,000కి పడిపోయింది. అంటే దాదాపుగా 1000 నుంచి 1,200 రూపాయలు ధర రైతు ఈ రోజున నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి 25 టన్నులు అయితే 25,000 నష్టపోతూ ఉన్నారు. ఇది కేవలం దళారులు, పేపర్ కంపెనీలు కలిసి కొమ్మక్కయ్యి రైతుకి ధర తగ్గించి నష్టపెడుతున్నాయి. దీనికి ప్రభుత్వ జోక్యం లేకపోవడం ప్రధాన కారణం. అందుకని తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెటింగ్. ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈ రోజున మార్కెట్ చెస్, ఇది అగ్రికల్చర్ కమ్యూడిటీ, సుబాబుల నుంచి మార్కెట్ చెస్ వసూలు చేస్తున్నారు 1%. కానీ 4,400 15 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ధర ఏదైతే ఉందో 4,400, 4,400కే చెస్ వసూలు చేస్తున్నారు. కానీ 6,000, 6,200 కొనుగోలు చేసిన సందర్భంలో కూడా ఈ రోజున చెస్ వసూలు చేయకుండా అటు ప్రభుత్వాన్ని నష్టపెడుతున్నారు, ధర గ్యారంటీ లేకుండా అప్ అండ్ డౌన్ నడుస్తూ రైతుల్ని నష్టపెడుతున్నారు. అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే రాష్ట్ర స్థాయిలో బ్యాంక్, పేపర్ కంపెనీలు, రైతు సంఘాల ప్రతినిధులు, మార్కెటింగ్ సిబ్బంది, అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ వేసి ప్రైస్ గ్యారంటీ ప్రభుత్వం చేయాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ సార్, చేస్తాం. ఇప్పటికీ మనం కొంతమంది రైతులతో మాట్లాడాము. విత్తనం వేసేటప్పుడు ఒక రేటు ఉంటుంది. అదేవిధంగా 3 సంవత్సరాలు, సుమారుగా 2 సంవత్సరాలు మొక్క పెరిగే సమయానికి రేటు పడిపోతుంది అనేది కూడా వాళ్ళ కీలకమైన డిమాండ్. ఇది ఓన్లీ ఒక ఈ ఇక్కడ మధ్యలో దళారులు చేస్తున్నారా, లేదంటే అక్కడ కంపెనీలు చేస్తున్నాయా? ఇది ప్రధానంగా మీరు చెప్పిన విషయంలో కంపెనీలు విత్తనాన్ని విపరీతంగా ఇచ్చి రైతుల చేత ఏపిస్తూ ఉన్నారు. దీనికి దళారుల ప్రోత్సాహం కీలకంగా ఉంది. ఈ విత్తనం ఇచ్చేటప్పుడు రైతుతో అగ్రిమెంట్ చేసుకునే విధానం ఒకటి కనుక ఉంటే ఇది రైతులకి నష్టం లేకుండా ఉండేది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే పామాయిల్ బోర్డు ఉంది, పసుపుకు బోర్డు ఉంది, టొబాకో బోర్డు ఉంది. అంటే బోర్డు కనుక ఇప్పుడు సుబాబులకు కూడా బోర్డు ఏర్పాటు చేస్తే ఈ ధరని, ఇప్పుడు మీరు చెప్పినట్టు విత్తనం ఏదైతే రైతుకి ఇస్తారో ఆ రైతుకి ప్రైస్ కంపెనీ గ్యారంటీ చేసి అది పంట చేతికి వచ్చిన తర్వాత కూడా అదే ధరకి కొనుగోలు చేసేటువంటి విధానం దేశవ్యాప్తంగా ఇవాళ అనేక రాష్ట్రాలకి పేపర్ విస్తరిస్తూ ఉంది. పేపర్ డిమాండ్ పెరుగుతూ ఉంది. అంతర్జాతీయంగా పలుపు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని ఈ పూర్వరంగంలో ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఎత్తున రెవెన్యూ సంబంధించి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని మొత్తంగా చూసుకున్నప్పుడు బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా రైతులకి పేపర్ కంపెనీలు విత్తనాలు ఇచ్చి ధరను గ్యారంటీ చేసి కొనుగోలు చేస్తే నష్టం ఉండదనేది మేము చెప్పదలిచాం. అంటే మరో పక్కన రైతులు కూడా కొంత మాట్లాడినప్పుడు ఇక్కడ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే, దగ్గరలో కంపెనీలు కూడా ఉంటే కొంతవరకు రేటు కూడా వస్తుంది. అదేవిధంగా మాకు దగ్గర కంపెనీ ఉంటే సుమారుగా మాకు విత్తనాలు సరఫరా కానివ్వండి, ఆ తర్వాత ఉన్న పరిస్థితులు కూడా కొంత బడ్జెట్ తగ్గిద్ది అనేది కూడా వాదన. వాస్తవం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నెలకొల్పాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఆచరణలోకి రావట్లేదు, ఇంకా పేపర్లోనే ఉంటుంది. ఇటీవల గతంలో 2014లో ఒంగోలులో పెద్ద పేపర్ పరిశ్రమకి ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత అది పక్కకు పోయింది. ఇప్పుడు ఈ ఇక్కడ నందిగామ, కృష్ణా జిల్లా, ఆంధ్రాలో ఉంది ఒకే ఒక పేపర్ మిల్లు, ఆంధ్ర పేపర్ మిల్లు. కానీ మిగతా అన్నీ బయట రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద పేపర్ పరిశ్రమ కనుక నెలకొల్పితే ఇక్కడ ఉన్న రైతాంగానికి ఇంకా ఎక్కువ ధర రావడానికి అవకాశం ఉండిద్ది.
గతం నుంచి రైతులు ఇక్కడ పేపర్ పరిశ్రమ నెలకొల్పాలని 2004 అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులు మేము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో పేపర్ పరిశ్రమ నెలకొల్పుతామని చెప్పడం కూడా జరిగింది. కానీ అది ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుంది తప్ప ఆచరణ రావట్లేదు. పేపర్ పరిశ్రమ వచ్చి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో భాగంగా కనుక పరిశ్రమ వస్తే రైతులకి మేలు జరిగే మాట వాస్తవం. కొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, ఇక్కడ ముఖ్యంగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దారుణంగా ఉందండి. అంటే దానికి కారణాలు కారణాలు ఏంది, మొన్నటిదాకా 6,300 6,500 అమ్మిందండి, ఇప్పుడు 5,000 అంటున్నారు. అది ఎందువల్ల? దాని దళారుల వల్లే కంపెనీ రేట్లు తగ్గలేదండి, ఈ దళారులు తగ్గిస్తున్నారు. అంటే ఇప్పుడు కంపెనీలతో మీరు డైరెక్ట్ గా మాట్లాడుకునే అవకాశం ఉండదా? ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎవరు రావట్లేదండి. అంతకుముందు రాజమండ్రి కంపెనీ వాళ్ళు వచ్చి మీటింగ్లు అవి పెట్టేవాళ్ళు, ఏ మీటింగ్లు కూడా పెట్టాల. అసలు ఎంత రేట్ ఇస్తున్నారని అడిగినా కూడా చెప్పట్లేదు. అది ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని కోరేది ఏమిటంటే ఈ ప్రైస్ మీద అజమాయిషీతో పాటు ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది విధించాలి. భవిష్యత్తులో ఈ కర్ర సప్లై ఎక్కువైనప్పటికీ ధరలు విపరీతంగా పడిపోకుండా ఒక ఎంఎస్పి ప్రైసు నిర్ణయిస్తే ఈ ప్రాంత రైతాంగానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ సుబాబులు జామాయిలు అనే పంట ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుందండి ఇంతవరకు ఎవరో చెప్పలేదు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఈ సుబాబులు జామాయిలు మాకు సంబంధించింది కాదంటారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇది మాకు సంబంధించింది కాదంటారు. ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది మాకు సంబంధించింది కాదంటారు. మరి ఇది ఎవరు ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుంది? ఈ సుబాబులు జామాయిలు అనేది ఆగ్రో ఫారెస్ట్రీ కింద వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం దెబ్బతింటుంది, అడవులు నరికివేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో కూడా అడవులను చెట్లను పెంచాలని ప్రపంచ దేశాధినేతలందరూ వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఆ అగ్రో ఫారెస్ట్రీ పెంచుతున్నటువంటి రైతులకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ఒక్క హెల్ప్ కూడా ఏమీ చేయటం లేదు. మేము కోరుకునేది ఏమిటంటే ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ రావాలి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది డిసైడ్ చేయాలి అనేది మేము బలంగా కోరుకుంటున్నాము. ఇది ఓవరాల్గా చూసుకుంటే మనం ఉదయం నుంచి రైతుల దగ్గరికి వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసాము. అక్కడ మేజర్గా ఇక్కడంతా సుబాబుల్ పంట మీద డిపెండ్ అవుతున్న రైతులకు పూర్తిగా పీపీపీ మోడ్లో ఇక్కడ ఒక కంపెనీలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రైతులకి, రైతు సంఘ నాయకులకి, రైతుల్ని దాంట్లో పూర్తిగా వాళ్ళ బాధ్యతగా ఉండేటట్టుగా చూడాలి అనేది కూడా కీలకమైన డిమాండ్. మరో పక్కన దళారుల వ్యవస్థ పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ ఎప్పుడు ఏ రేటు ఉంటుందో అనేది తెలియని పరిస్థితి. విత్తనం వేసేటప్పుడు ఒక రేటు ఉంటే తర్వాత మొక్క పెరిగిన తర్వాత రేట్ అయితే తగ్గించేస్తున్నారు అనేది కూడా ప్రత్యేకమైన డిమాండ్ అయితే దీంట్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో కంపెనీల పాత్ర ఉందా లేదంటే మధ్యలో దళారుల పాత్ర ఉందా పక్కన పెడితే, ఇప్పుడు పూర్తిగా ఒక బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా ఇదంతా జరిగితే ఖచ్చితంగా ఒక గిట్టుబాటు ధర ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, నందిగామ నుండి.